మయ బియర్ అయితే అప్డేట్ అయిందిరా, ఫాస్ట్ గా ఆన్లైన్ వచ్చి గేమ్ ఆడదాం. బియర్ కి గ్రాండ్ మాస్టర్ పుష్ చేద్దాం. వచ్చేసామయ్యా. ఓడి అమ్మ డైమండ్ టూలో పడేసింది మాస్టర్లో ఉండి నేను ఎవరితో ఇంటరాక్ట్ అయినా ఎటో ఎవడు పడితే ఆడితో ఆడేసాను. మయ నేను ఈ సీజన్ అయితే గ్రాండ్ మాస్టర్కి వెళ్దాం అనుకున్నాను రా, కొంచెం సపోర్ట్ చేయరా. మయా గ్రాండ్ మాస్టర్కి వెళ్ళడం అంత ఈజీ కాదురా. బోల్డ్ మంది పిచ్చెక్కిపోయి ఆడుతూ ఉంటారు, అయినా గ్రాండ్ మాస్టర్కి వెళ్ళలేదు. అర్థం చేసుకో. ఎందుకు గ్రాండ్ మాస్టర్కి గట్టనా? శుభ్రంగా కాసేపు ఆడుకొని ఇంట్రెస్ట్ పోయాక మామూలుగా గేమ్ ఆడుకోవడమే. మయ మీరు ఎవరైనా గ్రాండ్ మాస్టర్ పుషింగ్ చేస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పక్క మీ ఐడి అయితే కామెంట్ చేయండి, నేను పక్క రిక్వెస్ట్ అయితే పెడతాను. అప్పుడే నువ్వు వెళ్ళారా డైమండ్ 5కి వెళ్ళిపోయావు 2 స్టార్ అలా ఆడేస్తున్నావే ఇప్పటికే. ఆడుతున్నాను కదమ్మయ్య, పెద్ద పెద్ద లాబీలు వచ్చేస్తున్నామే, అల్లాపోతున్నాను. అందుకే డియో ఆడుతున్నాను, లేదంటే సోలో ఆడుకున్నాను. స్క్వాడ్ ఆడుతుంటే అయిపోతున్నాను తప్ప సపోర్ట్ ఇవ్వట్లేదురా. నువ్వైనా జాగ్రత్తగా ఆడరా బాబు. నా గురించి నువ్వు కంగారు పడక, నేను చూసుకుంటానులే. జాగ్రత్తగా నువ్వు నీ గేమ్ నువ్వు ఆడు. ప్లస్ కావాలంటే ప్లస్ చేసుకో. నేను నీకు పిచ్చి సపోర్ట్ ఇచ్చేస్తాను. రే ఫామ్ దొరికింది. వీడు అర్జెంట్గా వీడు వచ్చేస్తాడు. అర్రే వచ్చాడు వీడు ఆడు కూర్చుంటూ. నేను క్లిక్ చేస్తాను. అరే జాగ్రత్తమయ్య, ఇది ముందే పెద్ద లాబీ, అంటే వాళ్ళు కూడా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ అయ్యి ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఆడు, లేదంటే అయిపోతాం మనం. మయా ర్యాంక్ పుషింగ్ వీడియోస్ చేయాలో వద్దు కామెంట్ చేయడం మర్చిపోద్దు. మనోడైతే అయిపోయాడు, ఎల్లుడికి అయితే రివ్యూ ఇచ్చేద్దాం. ఓకే రివ్యూ ఇస్తాం. పైన స్కిల్ లాంటి వాడుతున్నాం. మయా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.